అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకా మార్కెట్స్లో ఒక బలహీనత మళ్ళీ కనిపిస్తోంది. ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ మళ్ళీ ఇవాళ కూడా. నిన్న మన మార్కెట్స్ శ్రీరామనవమి సందర్భంగా సెలవు తీసుకున్న సంగతి తెలుసు. సో ఇవాళ మార్కెట్స్లో కూడా బలహీనత మనకు కనిపిస్తుంది. నిన్నటి ఎఫెక్ట్ అండ్ ఇవాళ ఎఫెక్ట్ రెండు మన మార్కెట్స్ మీద ఉంటాయి. సో నిఫ్టీ కూడా కొద్దిగా బలహీనంగా ఉంది. నికే ఆల్మోస్ట్ 1% డౌన్, హాంకాంగ్ 0.13% డౌన్, షాంఘై 0.07% డౌన్. అమెరికన్ మార్కెట్స్లో కూడా నిన్న కొద్దిగా బలహీనత అయితే మనం చూసాము. ఎందుకంటే నాస్డాక్ 2.4, S&P 1.7, డౌ జోన్స్ 1% మేర వీక్నెస్. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు పదే పదే ఆందోళన గురి చేస్తూనే ఉన్నాయి. ట్రంప్ సేస్ ఇరాన్ లెట్ 10 ఆయిల్ షిప్స్ త్రూ ఎ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ యాజ్ ఎ ప్రజెంట్ టు ది యుఎస్. సో యుఎస్కి తనకు ప్రజెంట్ చేయడానికి 10 నౌకలని హర్మూజ్ నుంచి ఇరాన్ పంపించింది, దారిచ్చిందని చెప్తూనే ఇరాన్ సుప్రీం లీడర్గా తనకు ఉండాలని చెప్పి వాళ్ళు కోరారు. కాకపోతే తానే తిరస్కరించారు. ఒకవైపు అసలు ప్రగల్భాలు చెప్తూ ఏదైతే ఇరాన్ మీద 5 days పాటు తను సీజ్ ఫైర్ ప్రకటించారో దాన్ని మళ్ళీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. సో మీరు మోకరిల్లండి నా ముందు, మేము చెప్పిన అన్ని ఆంక్షలకు కూడా సంసిద్ధులై తమ దగ్గర మోకరిల్లితే ఈ యుద్ధం ఇక్కడితో ఆపేస్తామని చెప్పి ఆయన చెప్పడం. కాకపోతే దౌత్యపరమైన చర్చలకు తాము సిద్ధమని చెప్తూనే డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలకి, ఏకపక్షంగా విధించిన అనేక తన రూల్స్కి తాము వ్యతిరేకమని చెప్తూ ఇరాన్ కూడా కొద్దిగా గట్టిగానే ఉంది. ఎక్కడ ఈ ప్రతిష్టంభన అనేది ప్రస్తుతానికైతే ఇరు దేశాల మధ్య తగ్గలేదు. సో ఈ ప్రపంచ దేశాల నుంచి డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఆ బాటిల్ నెక్ క్లోజ్ అవుతున్న తరుణంలో మొత్తం వరల్డ్ అంతా కూడా చోక్ అయిపోతుంది. ఎనర్జీ క్రైసిస్ రాబోతోంది తీవ్ర స్థాయిలో. ప్రపంచం మొత్తం మళ్ళీ ఒక రెసెషన్లోకి జారుకుంటుందేమో ఒక భయాలు అయితే కనిపిస్తున్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ మీద తీవ్రత ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం వెనక్కి అయితే తగ్గట్లేదు. గోల్డ్ నిన్న కొద్దిగా బలహీనపడింది, గోల్డ్ అండ్ సిల్వర్. బట్ మళ్ళీ కొద్దిగా ఇవాళ మార్నింగ్ నుంచి రిబౌండ్ అయితే ఉంది. ఎనీహో సిల్వర్ $70 బిలో అండ్ గోల్డ్ కూడా $4,500 బిలో అయితే యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీస్లో మాత్రం వీక్నెస్. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్ని 2 నుంచి 5% డౌన్. బిట్ కాయిన్ $69,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటిల్ అన్లెస్ మనకి ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం రానంత వరకు మార్కెట్స్ ఇలాగే టెంటర్ హుక్స్ మీద ఉంటాయి. చైనా ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ సర్జ్ 15% టు స్టార్ట్ ఇయర్, బట్ ఆయిల్ ప్రైస్ షాక్ థ్రెటన్స్ అవుట్లుక్. ఇవన్నీ కూడా మేజర్ అంశాలు. కాకపోతే ఏంటంటే నిన్న స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఒక కొద్ది గొప్ప పాజిటివ్ అంశం ఏంటంటే మనం చైనా, పాకిస్తాన్ ఇలా ఈ దేశాలకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తూ మన నౌకల్ని అక్కడ పంపించడానికి ఇరాన్ ప్రభుత్వం అంగీకారం తెలిపిన తరుణంలో కొద్ది గొప్ప మనకి పాజిటివ్ అంశం. కాకపోతే ఇది శాశ్వతమైన పరిష్కారం అవుతుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి కొద్ది గొప్ప ఊరట నుంచి అంశంగా ఇక్కడ మనం చూడాలి. స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా చూస్తే చెన్నై పెట్రోలియం, LIC, బ్రిగేడ్, సద్భావ్, DCX, ఐక్వాస్, ఫినో పేమెంట్స్ బ్యాంక్లో కొద్దిగా మనం స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీ ఉండవచ్చు. చెన్నై పెట్రోలియం ₹8 డివిడెండ్ని ప్రకటించింది. అండ్ LIC ఇన్ఫార్మ్డ్ ది ఎక్స్చేంజెస్ అబౌట్ ఏ రిసీవ్డ్ డిమాండ్ ఆర్డర్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్. దాదాపు ₹7,100 కోట్ల మేర ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. మళ్ళీ వీళ్ళు ఎట్లయినా అయితే కంప్లీట్ అయితే చేస్తారు. బ్రిగేడ్ ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. సద్భావ్ ఇంజనీరింగ్ 2020 మాస్టర్ రీస్ట్రక్చరింగ్ అగ్రిమెంట్ విత్ మెజారిటీ ఆఫ్ ది కన్సార్టియం. సో ఈ రీస్ట్రక్చరింగ్కి సంబంధించి మళ్ళీ వీళ్ళు ఎంటర్ కాబోతున్నారు. తీసుకున్న అప్పుల్ని ఏదో విధంగా తీర్చే క్రమంలో ఈ కంపెనీ ఉంది. DCX సిస్టమ్స్ యాజ్ రిసీవ్డ్ పర్చేజ్ ఆర్డర్స్ అబౌట్ 9 crore. ఈక్వెస్ కర్ణాటకలో దాదాపు రాబోయే 5 ఏళ్లలో ₹3,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతోంది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ MD అండ్ CEOకి హైదరాబాద్ కోర్టు బెయిల్ అయితే ఇచ్చింది. కాకుండా మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తేనేమో సూలా వినియార్డ్స్ ₹20 కోట్ల వర్త్ ఆఫ్ ల్యాండ్ని కొనుగోలు చేయబోతుంది. దానికి ఆమోదం లభించింది. కొచ్చిన్ షిప్ యార్డ్ HBL ఇంజనీరింగ్తో ఎగ్జిక్యూట్స్ ఏ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ విత్ HBL ఇంజనీరింగ్ హోల్డింగ్ 40% స్టేక్ కింద JV. వీళ్ళు మొబిలిటీ టెక్నాలజీస్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ సిస్టమ్స్ని మ్యారిటైమ్ సెక్టార్లో డెవలప్ చేయబోతున్నారు. ఒక మేజర్ అప్డేట్ ఇది HBL ఇంజనీరింగ్కి. కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటి పేరెన్నిక గల సంస్థతో నవరత్న కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం, దట్టు స్పెసిఫిక్గా మ్యారిటైమ్ సెక్టార్లో ఈ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ని, మొబిలిటీ టెక్నాలజీ లాంచ్ చేయడం అనేది వార్తాపరంగా ఇది పాజిటివ్ అంశమే. బట్ HBL ఇంజనీరింగ్ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎలా అవుతుందో చూడాలి. గ్లోబల్ హెల్త్
శ్రీపాల్ హాస్పిటల్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. వారణాసిలో 400 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసే క్రమంలో దాదాపు 322 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. పవర్ మెక్కి ద కంపెనీ స్టేట్స్ యాజ్ అన్యూల్ టెండర్ ఫర్ 250 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సంబంధించి వాళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది. ఇది 1563 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ అని చెప్పి కంపెనీ చెప్తోంది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్కి ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్ సిస్టంలో దాదాపు 450 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కూడా కంపెనీ వెల్లడించింది. వాళ్ళకి సంబంధించిన సంస్థ ఇది. పాలీప్లెక్స్ టెక్నోవా ప్రింట్రైట్ అన్న కంపెనీలో 51% వాటాన్ని 62 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. రైల్టెల్ కార్పొరేషన్కి భోపాల్ నుంచి దాదాపు 30 కోట్ల రూపాయల మీద వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. ఆజాద్ ఇంజనీరింగ్ మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ జపాన్తో 8 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది టు బి ఏ సింగిల్ సోర్స్ సప్లయర్ ఫర్ గ్యాస్ టర్బైన్ పార్ట్స్. రైల్టెల్ కార్ప్కి 15 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. సో ఇవి స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇరాన్ ఇండియా ఫ్యూయల్ ట్రేడ్ బిగిన్స్ ఆఫ్టర్ స్ట్రైట్ ఓపెన్ సీసేమ్. ఇంతకుముందు మాట్లాడుకున్న అంశం ఇది. సో ఒక ఫ్రెండ్లీ నేషన్గా ఇండియాకి అనుమతి ఇచ్చింది ఇరాన్ అక్కడి నుంచి నౌకలు పాస్ అయ్యేందుకు. ఇది ఊరటనిచ్చే అంశం. AI టు వరల్డ్స్ టెకీస్ ఐ టు ఇండియా. ఎందుకంటే యూఎస్లో ఇంజనీర్ని హైర్ చేసుకోవాలంటే $280K అవుతుంది. కాకపోతే అదే ఇండియాలో ఇంజనీర్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ అయిన ఇంజనీర్ మనకు $52,000 దొరుకుతారు ఇయర్లీ. సో అక్కడ కాస్ట్ అడ్వాంటేజ్ పాయింట్ ఉంది. కాబట్టి ఒకవేళ ఇబ్బందులు ప్రపంచాన్ని వేధించిన ఇండియాకి కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది అనేది ఇక్కడ స్టోరీ సారాంశం. సరే, ఏదైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం పుణికిపుచ్చుకోకపోతే, దాన్ని అడాప్ట్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది అని చెప్పి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేం లేదు. టెల్కోస్ నావిగేట్ సబ్సీ కేబుల్ రిస్క్. ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియా వార్ నేపథ్యంలో సబ్సీ కేబుల్స్, అండర్ సీలో ఉన్న కేబుల్స్ ని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా అక్కడ ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే పొద్దున్న మొత్తం డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఇప్పుడు దీని మీద ట్రాయ్ అలాగే టెలికాం కంపెనీస్ అన్నిటితో కూడా ప్రభుత్వం భేటీ కాబోతోంది. ఒక ఆల్టర్నేట్ మెకానిజంను రేపొద్దున, ఇవాళ కాకు ఎప్పుడైనా సరే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాటి మీద ఇబ్బంది పడకుండా ఉండేందుకు. ద రెసిలియంట్ వన్స్ దట్ కేమ్ అవుట్ ఆన్ టాప్. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా, అంటే రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్ BSE 500 కంపెనీస్లో 18 కంపెనీస్ మాత్రమే FY25 రెవెన్యూని, ఎబిటా, నెట్ ప్రాఫిట్, మార్జిన్స్ అన్నిటి విషయంలో కూడా ఫస్ట్ 9 monthsలో గ్రోత్ కనబరిచిన కంపెనీస్ ఇవి. ఫినాన్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ ఇందులో ప్యాక్ని లీడ్ చేయగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొద్ది గొప్ప ఒక అడిషనల్ అడ్వాంటేజ్ తీసుకుంది. మేజర్గా అందులో కళ్యాణ్ జ్యువెలర్స్, ముతూట్ ఫినాన్స్, వారి, పరాదీప్ ఫాస్ఫేట్స్, లాయిడ్ మెటల్స్, క్రాఫ్ట్స్మెన్, పూనావాలా, GE వెర్నోవా, క్యాప్రీ గ్లోబల్ అండ్ HPL ఇంజనీరింగ్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనకి 9 months క్వార్టర్లోనే, ఇక్కడ ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే 9 monthsలోనే అడిషనల్గా రెవెన్యూని, ఎబిటాని, ఎబిట్ మార్జిన్స్ని, నెట్ ప్రాఫిట్ని అన్నిటినీ అధిగమించిన కంపెనీస్ ఇవి. సో ఈ స్టాక్స్ని కొద్దిగా లైమ్లైట్లో పెట్టుకుంటే మనకంటే ఇంతటి టర్బులెంట్ టైమ్స్లో కూడా అన్ని ఫ్రంట్స్లో కూడా మనకి గ్రోత్ని కనబరిచిన కంపెనీస్ కాబట్టి ఒక అప్సైడ్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఇందులో ఉంది. అండ్ MSMEs ట్యాప్ వర్కింగ్ అమిడ్ రైజింగ్ ఇన్పుట్ కాస్ట్ ప్రెజర్. ఇక్కడ MSMEల విషయంలో వీలుంటే ఒక మారిటోరియం, ఏదైతే కోవిడ్ టైంలో మారిటోరియం విధించారో అలాంటి మారిటోరియం విధించే ఆలోచనలు కూడా బ్యాంకులు ఉన్నాయి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఒత్తిడి పెరుగుతుందని ఒక చర్చ అయితే ఉంది. అదే కనుక జరిగినట్టయితే కొద్దిగా బ్యాంక్స్ మీద అయితే ప్రెషర్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మెల్లిగా ఆ వార్ ఎఫెక్ట్ అనేది అన్ని సెక్టార్స్లోకి మన చాప కింద నీరులాగా అది పాకుపోతుంది. సో ప్రభుత్వం అది చెప్పడానికి ఇమీడియట్గా ధైర్యం చేయట్లేదు, బికాజ్ ఆఫ్ ఎలక్షన్స్ నేపథ్యంలో అనుకుంటాను. అన్ని రంగాలకి స్టార్టింగ్ ఫ్రమ్ మన కళ్ళకు కనిపిస్తున్న బయటికి సిలిండర్ అండ్ LPG, గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత కాకుండా అంతకు మించి ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి MSMEలకి రుణాల మీద మారటం విధించాలన్న స్థాయికి వెళ్ళిందంటే ఇది ఎంత అండర్ కరెంట్ లోపలికి పాకిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొద్దిగా దీని మీద దాటవేసే ప్రయత్నం అయితే చేస్తుంది. మేబీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫుల్ పిక్చర్ మనకు కంటికి కనిపించవచ్చు. గోల్డ్మ్యాన్ సాక్స్ డౌన్ గ్రేడ్స్ ఇండియన్ ఈక్విటీస్ బ్రోకరేజ్ ట్రిమ్స్ నిఫ్టీ 12-month టార్గెట్ 25,900, ఇక్కడి నుంచి 11% అప్సైడ్ అని చెప్తున్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో ఇప్పుడు దాని ఎఫెక్ట్ మన మీద కూడా పడింది. అమిడ్ సెల్ ఆఫ్ నిఫ్టీ
టాప్ 10 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ లుక్స్ లైక్ ఏ గుడ్ బెట్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ట్రైలింగ్ 12 months PE రేషియో చూసుకుంటే ఇన్ఫోసిస్ది 17.7 ఉంది. అదే 10-year యావరేజ్ PE తీసుకుంటే 23.4 ఉంది. దానికంటే తక్కువగా PEలో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇన్ఫోసిస్ ట్రేడ్ అవుతుంది. ఐటీసీ, రిలయన్స్, TCS, భారతీ ఎయిర్టెల్, L&T ఇవి ట్రేడ్ అవుతున్నాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్ విషయంలో ప్రైస్ టు బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. చీపర్ వర్సెస్ ఓన్ హిస్టరీ అట్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. అండ్ బైబ్యాక్ బిలో యావరేజ్, ఇలా వీటిని కొద్దిగా డిఎస్పి టాప్ 10 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ పోర్ట్ఫోలియో ఇవి కొద్దిగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగిన స్టాక్స్. ఎందుకంటే 10-year యావరేజ్ పీతో పోలిస్తే తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి వీటి కొద్దిగా కన్సిడర్ చేయవచ్చు అనేది కూడా అంశం. కాకపోతే లాస్ట్ 10 years పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఒకటేనా అని బేరీజ్ చేసుకుని ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టు ఈ సెక్టార్లో పొటెన్షియల్ ఉన్న దాన్ని బట్టి మనం ఈ స్టాక్స్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం చీప్గా దొరుకుతున్నాయి అనొక అందుబాటులోకి మాత్రమే కాకుండా. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ అంశాలు ఒకటి ఆల్రెడీ రైజ్ ఇన్ ఫర్టిలైజర్ సేల్స్ ఇండికేట్ ప్యానిక్ బయింగ్ జరుగుతోంది అని చెప్పడం. కాకపోతే మొన్న ప్రధానమంత్రి గారు కోవిడ్ లాంటి సిచ్యుయేషన్స్ ఎదుర్కోవాలన్న ఒక వ్యాఖ్య ఏదైతే చేశారో దాని తర్వాతనే ఒక్కసారిగా ఒక ప్యానిక్నెస్ మార్కెట్స్లోకి వచ్చేసింది. మళ్ళీ లాక్డౌన్ చేస్తారేమో, మళ్ళీ ఏదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి సిచ్యుయేషన్స్ పెడతారేమో, ఇలాంటి భయాలు, ఆందోళనలు తీవ్ర స్థాయిలో పెరిగిన తరుణంలో అందరూ స్టాకప్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అందువల్ల ఫర్టిలైజర్ సేల్స్ పెరిగింది. ఫర్టిలైజర్ సబ్సిడీ బిల్ దాదాపు 25,000 కోట్ల రూపాయలకు పెరగవచ్చని చెప్పి క్రిసిల్ అయితే అంచనా కడుతోంది. గల్ఫ్ కాన్ఫ్లిక్ట్ పుట్స్ FY27 గ్రోత్ అట్ రిస్క్ అన్నట్టుగా కూడా కొంతమంది ఎకానమిస్టులు అంచనా కడుతూ ఈ క్రూడ్ అండ్ సప్లై హికప్స్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. 60 basis points వరకు ఎకానమీ హిట్ అవుతుంది అనేది కూడా ఒక అంచనా. ఓవరాల్గా జీడిపి మీద కూడా దీని ప్రభావం అయితే ఉండబోతోంది. ఆయిల్ మినిస్టర్ అష్యూర్స్ దట్ దేర్ ఈస్ నో LPG ఫ్యూయల్ షార్టేజ్ అని చెప్తున్నప్పటికీ నెల రోజుల పాటు గ్యాస్ సప్లై అలాగే 60 రోజుల పాటు క్రూడ్ సప్లైస్ కోసం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ సమ్మో ఇవేవి జనాల్లోకి అంతగా అయితే వెళ్ళట్లేదు. మ్యూటెడ్ Q4 అవేట్స్ ఐటీ లార్జ్ క్యాప్స్ యాజ్ క్లాక్ టిక్స్ లో ఆన్ AI గెయిన్స్. ఇక్కడ AI గెయిన్స్ నేపథ్యంలో ఈసారి రిజల్ట్స్ ప్రకటించబోయే కంపెనీస్ మ్యూటెడ్ క్వార్టర్ని అనౌన్స్ చేయవచ్చు. హార్డ్లీ -1.6 నుంచి 2% వరకు మేర మాత్రమే వృద్ధిని నమోదు చేసే అవకాశాలు లేదా తిరోగమన వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఐటీ కంపెనీస్, ఐటీ సెక్టార్కి సంబంధించిన అప్డేట్ ఇది. అలాగే ఇది కూడా మాట్లాడుకున్నాం. గోల్డ్ మ్యాన్ ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాం. బిజినెస్ స్టాండర్డ్లో బ్యాంకర్ సజెస్ట్ కోవిడ్ లైక్ మారటోరియం ఫర్ MSMEs. ఇది ఒక మేజర్ అప్డేట్కి అయితే మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడాలి. సంథింగ్ ఇలాగే వెస్ట్ ఏషియాలో కనుక వార్ కొనసాగుతూ ఇక ఏమాత్రం కనుక రెస్పైట్ లేకపోతే మాత్రం మనం ఏమాత్రం ఇమ్యూన్ కాదన్న సంగతి ఒకటి గుర్తుపెట్టుకోండి, మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. సెంటర్ టు పుష్ ఫర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అమిట్ సప్లై క్రాంచ్. ఇక 100% వీలైతే ఎథనాల్తో రన్ అయ్యే వెహికల్స్ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఆటో మేకర్స్తో భేటీ రేపు జరగబోతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ ఆటో మేకర్స్. యాజ్ ఆఫ్ నో ఎథనాల్ బ్లెండింగ్ ఉంది. E20 అంటే 20% ఎథనాల్, 80% పెట్రోల్ అన్న దీని మీద దాన్ని వీలైతే 100% చేసే ఆలోచన కూడా ప్రభుత్వం ఉంది. దానికోసం ఇంజన్స్ని సపరేట్గా తయారు చేయాలి. వాటికి ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే డిపెండెన్సీని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఇలాంటి డెసిషన్ తీసుకుంటుందా లేదా, అంత ఖర్చు పెట్టి జనాలు పూర్తి ఎథనాల్ దీన్ని కొనుగోలు చేయగలరా లేదా అనేది కూడా ఇక్కడ చూడాలి. ఏపీలో ఇండిపెండెన్స్ తర్వాత KGF లాంటి మూమెంట్ జొన్నగిరి గోల్డ్ మైన్లో ఆపరేషన్స్ మొదలుపెట్టింది ఒక ప్రైవేట్ కంపెనీ. ఈ గోల్డ్ని ప్రాసెస్ చేసి డైరెక్ట్గా జ్యువెలరీ కంపెనీస్కి అమ్ముతామని చెప్పి ఈ కంపెనీ అయితే చెప్తోంది. ONGC టాప్ బెట్గా ఉండబోతుంది. యాజ్ OMC's మార్జిన్స్ మే టేక్ హిట్. నిన్నే నయారా చూసాం, ₹5 పెట్రోల్కి డీజిల్కి ₹3. ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అని కూడా ధరలు పెంచక తప్పని పరిస్థితి. అయితే మనుగడ సాధించడం కూడా కష్టం అవుతుంది. సో ఇలాంటి తరుణంలో ONGC బెటర్ బెట్ అవుతుంది దీనిలో అనేది కూడా ఒక సారాంశం. పెయింట్ మేజర్స్ కూడా నియర్ టర్మ్ మార్జిన్స్ వితౌట్ ఎనీ డౌట్, ఎందుకంటే క్రూడ్ విపరీతంగా పెరిగింది కాబట్టి దాన్ని ఫస్ట్ హిట్ తీసుకునే కంపెనీస్లో పెయింట్ కంపెనీస్ కూడా ఉంటాయి కాబట్టి మార్జిన్స్ వితౌట్ ఎనీ డౌట్ స్క్వీజ్ అవుతాయి. బట్ ఏదైనా మంచి ఆపర్చునిటీ కూడా కావచ్చు. RCB సేల్ వల్ల యునైటెడ్ స్పిరిట్ షేర్ హోల్డర్స్కి, ఒక్క షేర్ హోల్డర్స్కి ₹200 దాకా డివిడెండ్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందన్న కూడా ఒక స్పెషల్ డివిడెండ్ వర్కౌట్ కావచ్చని కూడా నోమరా అయితే అంచనా కడుతోంది. సో ఇవన్నీ కూడా ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.